లీడ్సే అనుకోండి. ఇందాక సాయికృష్ణ గారు అన్నట్టు మనం 12 గంటలు దాటే వరకు మనం వీ కెనాట్ జంప్ ఇంటూ ఆర్ అరైవ్ ఇంటూ కంక్లూజన్స్. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్ బీజేపీ పరంగా. వాళ్ళు 140 దాటి 100 దగ్గర ఆగిపోతారు అనుకున్నది 140. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఈ భద్రలోక్ సెగ్మెంట్స్లో కూడా ఓట్ డివిజన్ స్పష్టంగా జరిగిందనేది ఇప్పటి వరకు అందుతున్న సమాచారాన్ని బట్టి మనకు నిర్ధారణకు వస్తున్నాం సార్. అంటే ప్రెసిడెన్సీలో ఆల్మోస్ట్ బీజేపీ స్వీప్ చేస్తోంది. 25 సీట్లు వాళ్ళు గెయిన్ చేస్తున్నారు అక్కడ. నార్త్ 24 పర్గనాస్ లో బీజేపీ చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అక్కడ మనకు ముస్లిమ్స్ 25% రమారని ఉంటారు వాళ్ళు. కానీ దక్షిణ 24 పర్గనాస్ లో వచ్చేసి 35% ముస్లిమ్స్ ఉంటారు. అక్కడ కూడా బీజేపీ అకౌంట్స్ ఓపెన్ చేస్తుంది. 2-3 సీట్లలో వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. చూస్తే కనుక బంగాల్లో మన గతంలో కూడా మనం చూసాం, బెంగాలీ ఓటర్లు మన తమిళనాడు ఓటర్లో, కేరళ ఓటర్లో, రాజస్థాన్ ఓటర్ లాగా కాదు. ప్రతి 5 సంవత్సరాలకి వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చేటువంటి నైజం వాళ్ళకి లేదు. వాళ్ళు దీర్ఘకాలీనంగా ప్రభుత్వాలకి వాళ్ళు మద్దతు పలుకుతారు. ఈవెన్ మమతా బెనర్జీ కూడా 15 సంవత్సరాలు ఆవిడ రాజ్యం వేయాలి. అంతకంటే ముందర కమ్యూనిస్టులు ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు వాళ్ళు రాజ్యం వేయలేరు. కాబట్టి అటువంటి ట్రెండ్ వేస్తే ఏకపక్షంగా వేస్తారు, లేదంటే హంగ్ అసెంబ్లీ అన్నది బంగాల్లో ఇంతవరకు రాలేదు. ఈసారి బహుశా హంగ్ అసెంబ్లీ వస్తుందేమో అన్నటువంటి ఒక పరిస్థితులు మనం చూసాము. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ అన్ని కూడా చూస్తే, ఇన్ఫాక్ట్ మీరు చూస్తున్న నంబర్స్ కి భిన్నంగా మనం ఇక్కడ ఎన్డీటీవీలో చూస్తే కనుక 165 సీట్స్ బీజేపీకి ఇస్తున్నారు. బీజేపీ ప్లస్ వాళ్ళ కూటమికి. తృణమూల్కి 118 ఇస్తున్నారు. కాంగ్రెస్ కి 3, లెఫ్ట్ కి 1 ఇస్తున్నారు. సో అందుకని క్లియర్ ట్రెండ్ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన నంబర్స్ ఇంతవరకు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జనరల్ గా మనకు 10-10:30 వచ్చేసరికి మనకు లార్జ్లీ మనకు ట్రెండ్ అర్థమైపోతుంది ఈ పరిస్థితి ఏముందని. కొద్దో గొప్ప చిన్న తప్ప కొన్ని షార్టేజ్ వచ్చినా కానీ కూడా చూద్దాం, అది మేజర్ గా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే 118 నుంచి 150 దాకా వెళ్ళాలంటే వీడికి ఇంకా 30 సీట్లు కావాలి తృణమూల్ కాంగ్రెస్. బీజేపీకి బహుశా ఒక 2-3-5 సీట్లు తగ్గినా కానీ కూడా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు అన్నది మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం మనం చెప్పొచ్చు. కానీ సాయి గారు అన్నట్టు ఏమైనా మారచ్చు, లాస్ట్ మినిట్ కి ఈ మార్పులు ఎలా ఉంటాయో మనం చెప్పలేదు. కానీ ఇందాక మీరు అడిగిన ఇంకో ప్రశ్న, ఈ స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న దానికి ఇమ్మీడియట్ గా మనకు ఎలక్షన్ కమిషన్ రివర్ట్ చేసి దాన్ని ఎవిడెన్స్ తో సహా చూపించారు. పోస్టల్ బ్యాలెట్ ని సార్ట్ చేస్తున్నారు, దాన్ని స్ట్రాంగ్ రూమ్ లోకి ఎవరు వెళ్ళలేదు. స్ట్రాంగ్ రూమ్ సీల్ చేసినటువంటిది ఇద్దరు రిప్రజెంటేటివ్, అన్ని పార్టీల క్యాండిడేట్స్ సంతకం పెట్టి సీల్ చేసిన దాంట్లోకి ఎవరు వెళ్ళలేదు అని అదే సీసీటీవీ ఫుటేజ్ తోటే వాళ్ళు క్లియర్ కట్ గా దాన్ని వాళ్ళు ప్రూవ్ చేశారు. కానీ ఆవిడ పాలిటిక్స్ ఆవిడ చేస్తోంది. ఇక మనకు ఇది చాలా ట్రెండ్ చూసాం. ఎప్పుడైనా ఓడిపోయిన పార్టీ ఈవీఎంలను తిట్టడం, ఈవీఎంలు బ్లేమ్ చేయడం అనేది ఒక సాంప్రదాయం అయిపోయింది. కాబట్టి బహుశా ఆవిడ ఏదో ఎవరినో తప్పు చూపించాలి కాబట్టి ఆవిడ చేస్తోంది. కానీ ఆవిడ ఆత్మావలోకనం చేసుకోవాలి, ఈరోజు ఎందుకు ఈ పరిస్థితిలో వచ్చాము మనం అన్నటువంటి విషయం ఆవిడ చూసుకోవాలి. మహిళలకి ఎటువంటి రక్షణ కలిగించాము, ఆర్జీ కార్ సంబంధించింది కావచ్చు, సందేశ్ ఖాళీ కావచ్చు, ఇటువంటివి ఎన్నో అంశాలు కావచ్చు, ఈ తుష్టీకరణ రాజకీయాలు, ఇవన్నీ కూడా మనం అక్కడ చూడాలి. కీలకంగా బెంగాల్లో ఒక అంశం నేను చాలా ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ చర్చ జరిగినటువంటి ఒక అంశం ఏంటంటే, మనకు బంగ్లాదేశ్ లో జరిగినటువంటి ఉదంతాలు, మహమ్మద్ యూనుస్ ఉన్నప్పుడు హిందువులను ఇక్కడ హింసించినటువంటి ఉదంతాలు వెస్ట్ బెంగాల్లో ఉన్న హిందువులకి చాలా కలవర పెట్టింది. రేపు మనకు మళ్ళీ తృణమూల్ వస్తే కనుక ముస్లిం రాజ్యం వస్తే మన పరిస్థితి ఏమవుతుంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అన్నటువంటి భయం హిందువులలో వచ్చింది. అందుకనే సువేందు అధికారి పొద్దున 9 గంటలకు ఆయన అనాలిసిస్ ఇస్తూ హిందూ కన్సాలిడేషన్ జరిగింది అని చెప్పారు. నిన్న కూడా ఆయన చెప్పారు, నిన్న ఇచ్చిన సువేందు అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ లో 85% హిందూ కన్సాలిడేషన్ జరిగింది అని చాలా స్పష్టంగా మతపరమైనటువంటి స్టేట్మెంట్ ఆయన ఇస్తున్నారు. అంటే హిందూ కన్సాలిడేషన్ జరిగింది. ముస్లింలు గతంలో మనకు తృణమూల్ కాంగ్రెస్ కి వేసినన్ని ఓట్లు ఆల్మోస్ట్ 95% లాస్ట్ టైం వేసింది, ఈసారి పడలేదు వాళ్ళకు. కొంత వాళ్ళ ఓట్ల స్ప్లిట్ అయింది. మనం అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నాము, కొన్ని చాలా ప్రాంతాల్లో ఎక్కడైతే టిఎంసీ ఓడిపోతుందో బీజేపీ నంబర్ 1 స్థానంలో వస్తున్న దగ్గర నంబర్ 2 స్థానంలో కాంగ్రెస్ ఉంది. తృణమూల్ కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితం అయిపోయింది. అంటే ఒక విధమైనటువంటి ఈవెన్ ముస్లిం ఓట్ కూడా కొన్ని ప్రాంతాల్లో, అంటే అన్ని ప్రాంతాల్లో నేను నన్ను సిగ్నిఫికెంట్ గా ఇప్పుడు కూడా టీఎంసీకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ముస్లిం ఓట్స్ టీఎంసీ నుంచి వాళ్ళు వెళ్ళిపోయి బహుశా కమ్యూనిస్టులకు, తర్వాత మనకు కాంగ్రెస్ కు వేసినటువంటి ఉదంతాలు కూడా మనం చూస్తున్నాం. చాలా కీలకంగా మనం చూస్తోంది ఏంటంటే, ఇక్కడ ఈ భద్రలోక్ అనేటువంటి ప్రాంతం, అంటే మనకు డమ్, తర్వాత మన హౌడా,
మనకు కోల్కతా చుట్టుపక్కల ఒక టీఎంసీ ఒక కంచు కోటగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రోజు బీజేపీ పాగా వేయగలిగింది. చాలా అద్భుతంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాం. ఒక ఈవెన్ 24 నార్త్ 24 పర్గనాస్ లో కూడా బీజేపీకి గణనీయమైనటువంటి గెయిన్స్ మనం చూస్తున్నాం. ఈ ట్రెండ్స్ ఇలాగే కంటిన్యూ అయితే కనుక బహుశా 2011లో టీఎంసీ కమ్యూనిస్టులను ఓడించి వాళ్ళు పవర్కి వచ్చినప్పుడు వాళ్ళకి 184 సీట్లు వాళ్ళకు ఉండినాయి అసెంబ్లీలో. గిరిధర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో